ప్రియులారా, మనము ప్రత్యక్ష గుడారం గురించి ధ్యానాలు చేస్తున్నాం. ఇంతకుముందు 28 సందేశాలు ప్రత్యక్ష గుడారం గురించి విన్నాం. ఈరోజు 29వ సందేశాన్ని మనం వినబోతున్నాం. గడిచిన వారంలో, అంతకుముందు వారాల్లో కూడా ప్రత్యక్ష గుడారము పైన ఉన్న సీలింగ్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఆ పైన 4 పొరలుగా ఆ సీలింగ్ ఉండడం గమనించాం. ఇక్కడ చూడండి, ఇది మొదటి పొర, రెండవ పొర, మూడవ పొర, నాలుగవ పొర. లోపల నుంచి చూస్తే ఈ పొరలు ఇలా కనిపిస్తాయి. బయట నుంచి చూస్తే ఇది మొదటి పొర, ఇది రెండవ పొర, మూడవ పొర, నాలుగవ పొర. మనం ఈ 3 పొరల గురించి ధ్యానం చేసాం. సముద్రవత్సల తోళ్లతో చేయబడిన ఈ పైకప్పుని గురించి ధ్యానం చేసాం. అలాగే పుట్టేళ్ల తోళ్లతో, ఎర్ర రంగు వేసి పుట్టేళ్ల తోళ్లతో చేయబడిన ఈ పైకప్పుని గురించి ధ్యానం చేసాం. అలాగే మేక వెంట్రుకలతో చేయబడిన ఈ తెరను గురించి ధ్యానం చేసాం. ఈ రెండింటిని పైకప్పు అన్నారు, ఈ రెండింటిని తెరలు అన్నారు. ఈ తెరను గురించి కూడా ధ్యానం చేసాం. ఈరోజు ఈ 4వ పొర, లోపల ఉండు పొర, ఈ పొరను గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. దాని నిమిత్తమై 26వ అధ్యాయము నిర్గమకాండము 26వ అధ్యాయము మొదటి 6 వచనాలు నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. నిర్గమకాండము 26వ అధ్యాయము మొదటి 6 వచనాలు. మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను. నేల ధూమ్ర రక్త వర్ణములు గల పేనిన సన్ననారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గలవానిగా చేయవలెను. ప్రతి తెర పొడుగు 28 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ తెరలన్నిటికీ ఒకటే కొలత. 5 తెరలను ఒకదానితో ఒకటి కోర్పవలెను. మిగిలిన 5 తెరలను ఒకదానితో ఒకటి కోర్పవలెను. తెరల కూర్పు చివరను మొదటి తెర అంచున నీలి నూలుతో కొలుకులను చేయవలెను. రెండవ కూర్పు నందలి వెలపలి తెర చివరను అట్లు చేయవలెను. ఒక తెరలో 50 కొలుకులను చేసి ఆ కొలుకులు ఒకదానినొకటి తగులుకొనినట్లు ఆ రెండవ కూర్పు నందలి తెర అంచున 50 కొలుకులను చేయవలెను. మరియు 50 బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కోర్పవలెను. అది ఒకటే మందిరమగును అన్నాడు. బయట నుంచి లోపలికి చూస్తే అది 4వ తెర. ఈ 4వ తెరను గురించి దేవుడు మనతో ఈరోజు మాట్లాడబోతున్నాడు. ఈ తెర గురించి మొట్టమొదటి వచనంలోనే చెప్పాడు, 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను. నేల ధూమ్ర రక్త వర్ణములు గల పేనిన సన్నపు నారతో చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటిగా చేయవలెను. ఆ ఒక్క సెంటెన్స్లో మొత్తం ఆ తెరనంతటిని వివరించేశాడు. నేల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్ననారతో చేయబడిన తెర అది. ఇంకొక విషయం ఏంటంటే, బయటి నుంచి చూసిన వారికి పైన ఉన్న కప్పు కనిపిస్తుంది. అది సముద్రవత్సల తోళ్లతో చేయబడిన కప్పు మాత్రమే కనిపిస్తుంది. ఆ తర్వాత 2 పొరలు లోపల ఉండిపోతాయి. మందిరం లోపల ప్రవేశించిన వారికి పైకి చూస్తే ఇప్పుడు మనం ధ్యానం చేసే తెర కనిపిస్తుంది. ఇమ్మీడియట్ సీలింగ్ అదనమాట. లోపలికి వెళ్తే ఈ తెరలో రంగుల గురించి ప్రత్యేకంగా మెన్షన్ చేశారు. నేల ధూమ్ర రక్త వర్ణములు గల పేనిన సన్ననారతో దాన్ని చేయాలని. నేల ధూమ్ర రక్త వర్ణములు. ఇంకొకటి ఏమిటంటే, ఈ తెరను గురించి ఎక్కడ ప్రస్తావించబడిన ఆ ప్రతి చోట ఆ రంగులు ఆ క్రమంలోనే చెప్పబడ్డాయి. నేల ధూమ్ర రక్తవర్ణములు, నేల ధూమ్ర రక్తవర్ణములు. ఈ రంగుల్లో, ఈ తెరలో ఉన్న ఈ రంగులలో చాలా విశేషం ఉంది. దట్టు ఈ రంగులు దానికి పెయింట్ వేయమనలేదు. చిత్రకారుని పనిగా చేయాలి అన్న మాటకు ఈ నేల ధూమ్ర రక్తవర్ణ రంగులతో, ఆ దారములతో దానిని నిట్టి చేయాలి, అల్లాలి. అంటే దానితో ఏకమైపోయేటట్లుగా, ఆ సన్నపు నార వస్త్రంతో అవన్నీ ఏకమైపోయగలిగేటట్లుగా
దానిని అల్లాలి, చిత్రకారుని పనిగా చేయాలి అన్నాడు. ఈ నీలవర్ణం గురించి ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా నీలవర్ణం గురించి ఆలోచన చేస్తే, ఈ నీలవర్ణము మనం చక్కగా మంచి వాతావరణం ఉన్నప్పుడు పైకి చూస్తే, ఎక్కడ కాదు బయటికి వెళ్ళి పైకి చూస్తే ఏం కనిపిస్తుంది? ఆకాశం కనిపిస్తుంది. ఆకాశం నీలంగా కనిపిస్తుంది. నీలవర్ణము బైబిల్లో ఎప్పుడు కూడా పరలోకానికి సూచనగా గమనించాలి. అలాగే ఈ ప్రత్యక్ష గుడారములో ఏ అంశమైన యేసుక్రీస్తు ప్రభువును సూచించేది గనుక, యేసు దేవుని కుమారుడు, పరలోకము నుండి వచ్చినవాడు దేవుని కుమారుడు అనడానికి సూచనగా ఈ నీల వర్ణం నీలి రంగు కనిపిస్తుంది. నీలవర్ణము పరలోకానికి సూచన, యేసు దేవుని కుమారుడు అనడానికి సూచన. దానికి అనేకమైన వాక్య భాగాలు, రుజువులు మనకు దేవుని వాక్యంలో కనిపిస్తాయి. పాత నిబంధనలోనేమిటి, క్రొత్త నిబంధనలోనేమిటి, ఆయన దేవుని కుమారుడు అని. యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో ఆ మాటలు నేను వాక్యం నుంచి నేను చదువుతాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 31వ వచనం నుంచి చదివితే, పైనుండి వచ్చిన వాడు అందరికీ పైన ఉన్నవాడు, భూమి నుండి వచ్చేవాడు భూసంబంధమైన సంగతులను గూర్చి మాట్లాడను. పరలోకము నుండి వచ్చేవాడు అందరికీ పైగా ఉండి తాను కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సాక్ష్యం ఇచ్చును. ఆయన సాక్ష్యం ఎవడను అంగీకరింపడు. ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడని మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. పైనుండి వచ్చినవాడు అందరికీ పైన ఉన్నవాడు. అలాగే ఇంకొక మాట అక్కడ చెబుతున్నాడు, తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. పైనుంచి వచ్చినవాడు దేవుని కుమారుడు అని అక్కడ దేవుని వాక్యంలో గమనించగలం. ప్రియులారా, ఈ నీలి రంగును చూసినప్పుడు ఒక గొప్ప ఆశీర్వాదకరమైన అనుభవం ఏమిటంటే, మనం ఆరాధించేవాడు ఈ లోక సంబంధమైన వాడు కాదు. మనం ఆరాధించువాడు పరలోక సంబంధమైన దేవుని కుమారుడు. అలాంటి ఆయనను మనం ఆరాధిస్తున్నామని అనే దానికి సూచనగా ఆ మందిరంలోనికి వెళ్ళిన వెంటనే పైకి చూసినప్పుడు ఈ నీలి రంగు కనిపిస్తుంది. ఎందుకంటే యు ఆర్ ఇన్ ఏ హెవెన్లీ రియల్మ్. నీవు ఒక పరలోకపు వాతావరణంలో ఉన్నావు. ఎందుకంటే నీవు ఆరాధించు దేవుడు పరలోకపు దేవుడు. ఆయన ఈ లోక సంబంధి కాడు. ఈ లోక సంబంధమైన దానిని నీవు ఆరాధించడం లేదు అనడానికి సూచనగా అక్కడ మాటలు కనిపిస్తున్నాయి. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 47వ వచనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 47వ వచనంలో, మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు. రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. ఇక్కడ ఆదామును యేసుక్రీస్తు ప్రభువును గురించి మాట్లాడుతున్న మాటలు, మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు. రెండవ మనుష్యుడు అంటే యేసుక్రీస్తు ప్రభు పరలోకము నుండి వచ్చినవాడు అని అక్కడ పౌలు కూడా సూచిస్తున్నాడు. యోహాను సువార్తలో అక్కడ భక్తుడైన మరి బాప్తిస్మిచ్చి యోహాను సూచించుండొచ్చు. ఆ సూచన లేక సువార్త రాసిన యోహానే సూచించుండొచ్చు. ఇక్కడ పౌలు కూడా చూపిస్తున్నాడు పరలోకము నుండి ఆయన వచ్చాడని. అసలు ఈయన గురించి మాట్లాడుతూ యోహాను భక్తుడు యోహాను సువార్తలో మొదటి అధ్యాయంలోనే చెప్పాడు, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ తర్వాత 14వ వచనం నుండి 18వ వచనం వరకు చూస్తే అద్భుతమైన విషయాలు మనకు కనిపిస్తాయి. 14వ వచనం నుండి 18వ వచనం, ఆ వాక్యము ఏ వాక్యం అంటే, ఏ వాక్యమైతే దేవుని యొద్ద ఉండెనో, ఏ వాక్యమైతే ఆది నుండి ఉండెనో, ఆది నుండి ఏ వాక్యమైతే దేవుని యొద్ద ఉండెనో, ఆది నుండి దేవుని యొద్ద ఉండిన దేవుడై ఉండిన ఆ వాక్యము 14వ వచనంలో,
ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. గమనించాలి, ఆ మాటలు గమనించాలి. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చును, నా వెనుక సాక్ష్యమిచ్చును. నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటి వాడాయను. నేను చెప్పిన వాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పెను. ఆయన పరిపూర్ణతలో నుండి మనము కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎవడునూ ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. అక్కడ కొన్ని మాటలు మనం గమనించాలి. మొదటి వచనంలో దేవుడై ఉన్న వాక్యము యేసుక్రీస్తు ప్రభువుగా సూచించబడ్డాడు. ఆ తర్వాత 14వ వచనంలో శరీరధారి, ఆ వాక్యముగా దేవుడిగా ఉన్నవాడు శరీరధారి అయి మన మధ్య నివసించెను. దేవుడిగా ఉన్నవాడు, పరలోకములో దేవుడిగా ఉన్నవాడు శరీరధారి అయి మన మధ్య నివసించడానికి ఈ లోకంలోనికి వచ్చాడని ప్రియులారా గమనించాలి. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభును చూసిన వాడు ఒక మానవుడిగా ఒకవేళ చూస్తాడేమో. అందుకని అక్కడ ఒక సత్యం ఉంది. 16-17 వచనాలు డిస్ప్లే చేయమ్మా. 16-17 వచనాలు యోహాను 17వ వచనాన్ని చదువుతున్నాను. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఆ మాటలు గమనించలే. నిశ్చితంగా గమనిస్తే ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడెను. ప్యాసివ్ వాయిస్లో చెప్పబడింది, గ్రామర్ తెలిసిన వారికి. అనుగ్రహించబడిన, మోషే ద్వారా అనుగ్రహించబడినంటే అనుగ్రహించిన వాడు ఎవరో ఉన్నారు. అనుగ్రహించిన వాడు ఒకరున్నారు, దేవుడు అనుగ్రహిస్తే మోషే ద్వారా అనుగ్రహించబడింది ధర్మశాస్త్రం. అంతకంటే గొప్ప కృప, అంతకంటే గొప్ప సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగెను. అంటే మోషేకు యేసుక్రీస్తు ప్రభువుకున్న గొప్ప వ్యత్యాసం ఆ రెండు మాటల్లో కనిపిస్తుంది. అక్కడేమో అనుగ్రహించబడెను, అనుగ్రహించిన వాడు ఒకడున్నాడు. కానీ రెండవదిగా కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగిన ఆయనే ఇచ్చాడనమాట. కృపా సత్యం ఆయనే దేవుడు గనుక, ఆయనే పరలోక సంబంధి గనుక ఆయనే ఇచ్చాడు. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడెను, కృపయు సత్యము ఆయన ద్వారా, కృపయు సత్యమును ఆయన వలన కలిగెను. ఆ తర్వాత 18వ వచనంలో ఎవడునూ ఎప్పుడైనాను దేవుడు చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ప్రియులారా గమనించాలి, దేవునిని బయలుపరచడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినవాడు. ఆ మాట జ్ఞాపకం చేసుకోండి, నెక్స్ట్ మనకు అవసరం అవుతుంది. మరలా ఒకసారి చదువుతున్నాను. ఎవడునూ ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. దేవుని ఎవడూ చూడలేదు కనుక దేవుడంటే ఏమిటో బయలుపరచడానికి యేసుక్రీస్తు ప్రభు పరలోకపు దేవునిగా, దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. అలాంటి పరలోకపు దేవునిగా ఆయనను సూచించేది ఈ నీలివర్ణం. నీలివర్ణము పరలోకానికి సూచన, యేసు దేవుని కుమారుడు అనడానికి సూచన, యేసే దేవుడు అనడానికి సూచన. ఆ మాటలు గమనించాలి. తరువాత నీలి ధూమ్ర రక్తవర్ణము. ఆ మధ్యలో ధూమ్రాన్ని విడిచిపెడుతున్నాను, తర్వాత మాట్లాడతాను. ఆ మూడవ వర్ణము రక్తవర్ణం. గమనించాలి, రక్తవర్ణం. ఈ రక్తవర్ణము అనేది యేసు మానవుడిగా సూచించబడడానికి ఆ రక్తవర్ణము మనకు కనిపిస్తోంది. యేసు మానవుడిగా సూచించబడడానికి. యేసు దేవుడు, దేవుని కుమారుడు. కానీ ఈ లోకంలో ఆయన జీవించిన 33.5 సంవత్సరాలు ఆయన మానవుడిగా ఈ లోకంలో ఉండడం. అందుకని ఆయన్ని 100% దేవుడు, అలాగే 100% మానవుడు అని చెబుతారు. యేసు మానవుడిగా సూచించబడిన స్థితి. ఈ రక్తవర్ణం అంటే ఎర్రటి రంగు. ఆ బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తున్నారు కదా, రక్తవర్ణము ఎర్రటి రంగు. ఒక విషయాన్ని మనం గమనించాలి ఈ విషయంలో. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో మనకు బాగా తెలిసిన మాట అది. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయను.
యెహోవా నేలమంటితో నరుని నిర్మించాడు కదూ, నేలమంటితో నరుని నిర్మించాడు. ఈ నేలమన్ను, దేవుడు ఆదామును నిర్మించిన నేలమన్ను ఎలా ఉండుంటుందో, ఏ రంగులో ఉండుంటుందో, ఏ రంగులో ఉంటే ఆదాము ఆ రంగులో ఉండుంటాడు కదా కదా. దేవుడు నేలమంటితో నరుని నిర్మించాడు అని రాయబడింది. ఈ హీబ్రూ భాషలో ఈ మంటిని గురించి ఉపయోగించిన మాట, నేలమంటితో అనేటప్పుడు మంటిని గురించి ఉపయోగించిన మాట ఆదామా అనే మాట ఉపయోగించారు. ఆదామా అనే మాట మంటి నుంచి వచ్చిన వాడు కనుక ఆయనకి దానికి దగ్గరగా పేరు చెప్పబడింది. ఆదామా అంటే అర్థం ఏమిటంటే ఎర్రమన్ను అని అర్థం, ఎర్రటి మన్ను. ఆదామా అంటే అర్థం ఏమిటంటే ఎర్రటి మన్ను. ఎర్రమన్ను నుంచి, ఎర్రటి మట్టి నుంచి దేవుడు ఆదామును చేశాడు. ఈ భీమిలి వెళ్ళేటప్పుడు ఎర్రమట్టి దెబ్బలు అంటాం మనం. కొన్ని నేలలు ఎర్రమన్ను నేలలు ఉంటాయి, నల్లమట్టి నేలలు, ఎర్రమట్టి నేలలు, ఇలాంటి నేలలు రకాలు ఉంటాయి. ఆ ప్రాంతంలో లేక యేసుక్రీస్తు ఆదామును చేసినప్పుడు దేవుడు ఉపయోగించిన ఆ మన్ను గమనించాలి, ఎర్రమన్ను అని చెప్పబడింది. ఆదామ అంటే ఎర్రమన్నుతో ఎర్రమన్ను అని అర్థం. అదోమ్ అంటే ఎరుపు రంగు. హీబ్రూ భాషలో అదోమ్ అంటే ఎరుపు రంగు. ఒక ప్రశ్న మీ అందరికీ, హవ్వకు ఎవరు పేరు పెట్టారు? పేరు పెట్టారు? ఆదాము హవ్వకి పేరు పెట్టాడు. ఆదాముకి ఎవరు పేరు పెట్టారు? హవ్వకు ఆదాం పేరు పెట్టాడు. ఏ భర్తకు ఆ ఛాన్స్ రాదు కదా, ఏ భర్తకే అవకాశం రాదు. ఒకవేళ పేరు పెట్టుకుంటే నిక్నేము లేకపోతే ఇంకొక నేమ్ పెట్టుకోగలడేమో, కానీ భార్యకు పేరు పెట్టే అవకాశం ఎవరికి రాదు, ఒక్క ఆదాంకే దొరికింది. హవ్వకు ఆయన పేరు పెట్టాడు. ఆదాముకు దేవుడు పేరు పెట్టాడు అంటున్నారు కదా, ఏమని పేరు పెట్టాడు? ఆయనకి ఏమని పేరు పెట్టాడు? ఎక్కడుంది ఆయన పేరు పెట్టాడని? ఏమని పేరు పెట్టాడు? ఆదికాండం 5వ అధ్యాయము 2వ వచనంలో, ఆదికాండము 5వ అధ్యాయము 2వ వచనంలో, మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి, వారు సృజించబడిన జన్మను వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. దేవుడు మన తెలుగు బైబిల్లో ఎక్కడా దేవుడు ఆయనకు ఆదాము అని పేరు పెట్టినట్లుగా ఎక్కడా కానరాదు, ఎక్కడ కనిపించదు. నరులు అని పేరు పెట్టాడట. ఒకసారి మీకు ఇచ్చిన ఆ జెనిసిస్ 5 పేజ్ ఒకసారి డిస్ప్లే చేయండి అమ్మా. మీకు కనిపిస్తుందో లేదు మరి, నీవు ఏమైనా జూమ్ ఇన్ చేయగలిగితే 2వ వచనం 1వ వచనం 2వ వచనం కనిపించగలిగేటట్లుగా జూమ్ ఇన్ చేయగలిగితే, ఇక్కడ చూడండి 2వ వచనం. ఇది ఒరిజినల్ భాష నుంచి, అంటే హీబ్రూ భాష నుంచి, హీబ్రూ భాషకు దగ్గరగా తర్జుమా చేయబడిన ఒకనొక బైబిల్ ఇది. ఆ బైబిల్లో 2వ వచనం చదువుతున్నాను. మేల్ అండ్ ఫీమేల్ క్రియేటెడ్ హీ దెమ్ and bless them and call their name Adam. Call their name Adam. 5వ అధ్యాయం 2వ వచనం. నేను ఏదో వేరే వచనం క్రిందకి చూపించమ్మా, అనుమానం పోతుంది. చాప్టర్ 5 జెనిసిస్, బుక్ ఆఫ్ జెనిసిస్ చాప్టర్ 5 verse 2. Male and female created he them and blessed them and call their name Adam. వారికి ఏమని పేరు పెట్టాడంటే ఆదాం అని పేరు పెట్టాడు. తెలుగు బైబిల్లో మనకి
దేవుడు ఆయనకు ఆదాము అని పేరు పెట్టినట్టుగా లేదు, నరులు అని పేరు పెట్టినట్లుగా ఉంది. అదాం అంటే నరుడు, ఎర్రమట్టి నుంచి తీయబడినవాడు అని అర్థం. ఎర్రమట్టి నుంచి తీయబడినవాడు. ఎందుకు చెప్తున్నానంటే, ఆ రక్తవర్ణము యేసుక్రీస్తు ప్రభువుకు సూచనగా కనిపించడంలో ఆయన ఈ లోకంలో మానవుడిగా ఉన్నాడని, ఆ మానవుడు ఎక్కడి నుంచి తీయబడ్డాడంటే ఎర్రమట్టి నుంచి తీయబడ్డాడు అని దేవుని వాక్యంలో మనం గమనించగలం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 45వ వచనం చూస్తే, ఆదామును మొదటి మనుష్యుడు, జీవించు ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మాయను. ఆదామును మొదటి మనుష్యుడు, జీవించు మొదటి మనుష్యుడు, ఆదామును మొదటి మనుష్యుడు, జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. మొదటి మనుష్యుడు, కడపటి ఆదాము అని ఆ మనుష్యుని వలె, అంటే ఆ మనుష్యునితో పోలుస్తున్నాడంటే ఈయన కూడా మనుష్యుడిగా వచ్చినవాడు అని చెబుతున్నాడు. ప్రియులారా గమనించాలి. అయితే ఏమిటండి అని మీరు అడగవచ్చు. ఆయన దేవుని కుమారుడు, దేవుడు, ఈ లోక సంబంధి కాడు, అలాంటి దేవుని నేను ఆరాధిస్తున్నాను అని అన్నప్పుడు దేవునికి స్తోత్రం ప్రభువా, నీవు పరలోక సంబంధివి కనుక నేను నిన్ను ఆరాధిస్తున్నానని మనకు చాలా ఆశీర్వాదకరమైన అనుభవంగా ఉంటుంది. కానీ ఆయన మానవుడిగా రావడం అనేది ఎందుకు అంటే, ప్రియులారా గమనించాలి, దేవునిని మానవుడు అర్థం చేసుకోలేడు. అందుకనే ఎవడైనను ఎప్పుడైనను దేవుని చూడలేదు. ఇంతకుముందు మనం ఆ వచనంలో మరి చూసాం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చూసిన వచనాల్లో ఎవడైనను ఎప్పుడైనను దేవుని చూడలేదు కానీ తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచిన. ఆయన ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడంటే, దేవునిని, తండ్రి అయిన దేవునిని, దేవుని రూపము, దేవుని శక్తిని బయలుపరచడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. మనం పెట్స్ ఉంటే ఆ పెట్స్తో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం కదా. కుక్క పిల్లని పెంచుకున్నాం అనుకోండి, దాంతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం, కొన్ని నేర్పిస్తాం, కొన్ని అర్థమవుతాయి దానికి. కానీ అన్నీ అర్థమవుతాయి, ఏదో చాలా చిన్ని విషయాలు అర్థమవుతాయి. కమ్ అంటే రావడం, గో అంటే పోవడం, ఇలాంటి విషయాలే అర్థమవుతాయి. కానీ అన్నీ అర్థమవుతాయా? అన్నీ అర్థం కావు. కానీ దానికి అన్నీ అర్థమయ్యేలా చేయాలంటే నేను కుక్క పిల్లని అయిపోవాలి, అంతే కదా. నేను కూడా కుక్క పిల్లని అయిపోతే దానికి అన్నీ అర్థమయ్యేటట్టుగా చేయగలను నేను. మానవుడికి ఆయన ఏమిటో అర్థం కావడం కోసం ఆయన మానవుడు కావాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఆయన ఏమిటో అర్థమయ్యేటట్లుగా చేయడానికి ఆయన మానవుడిగా వస్తేనే ఆయన ఏమిటో అర్థమవుతుంది. కనుక ఆయన ఈ లోకానికి మానవుడిగా వచ్చినవాడు. కనుక ఎర్రమన్నుతో చేయబడిన వాడు మానవుడు అన్నట్లుగా ఆ రక్తవర్ణము యేసుక్రీస్తు ప్రభువును చూపిస్తుంది. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. ఈ ఏశావు యాకోబులు పుట్టినప్పుడు ఏశావుని గురించి ఒక మాట ఉంటుంది. ఆదికాండం 25వ అధ్యాయము 25వ వచనంలో, ఆదికాండం 25వ అధ్యాయం 25వ వచనంలో, మొదటివాడు ఎర్రవాడుగా బయటకు వచ్చాడట. మొదటివాడు ఎర్రనివాడుగా బయటకు వచ్చెను. అతని ఒళ్ళంతయు రోమవస్త్రముల వలె ఉండెను గనుక అతనికి ఏశావు అను పేరు పెట్టిరి. ఏశావు ఎర్రనివాడు. ఏశావు మనం గమనించినట్లయితే భూసంబంధమైన ఆశలు కలిగిన వాడు కదా. ఆయన ఆశలన్నీ భూసంబంధమైనవే, భూసంబంధమైన ఆశలు కలిగినవాడు. ఆ ఏశావు ఎర్రనివాడు. గమనించాలి, ఈ మాటలు జాగ్రత్తగా వినండి. ఏశావు ఎర్రనివాడు, ఏశావు భూసంబంధమైన ఆశలు కలిగిన వాడు. ఆ ఏశావు సంతతికి పేరు ఏం పెట్టారో తెలుసా? ఎదోమీయులు. ఆదాముకు దగ్గరగానే ఎదోమీయులు. మీరు గమనించారు లేదో? ఆదాముకు దగ్గరగానే ఉంటుంది, ఎదోమీయులు అని పేరు పెట్టారు. ప్రియులారా, ఇదంతా మనం చూసినప్పుడు ఈ ఎర్రని రంగు మానవులకు సూచన అయితే, యేసుక్రీస్తు ప్రభు మానవుడిగా ఈ లోకానికి దేవునిని నీకు నాకు దగ్గర చేయడానికి ఆయనే దగ్గరగా వచ్చి, ఆయన నీ కోసం నా కోసం సిలువలో బలియాగముగా, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు చూసినట్లయితే అక్కడ ఈ మాటలు ఉన్నాయి.
యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఆయన రక్తము వలన, ఆ రక్తము, ఆయన ఎర్రమన్నుతో తీయబడిన మానవుడిగా, అలాంటి మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. రెండవది, ఆయన రక్తాన్ని చిందించి మనకు ఆ పరిశుద్ధ స్థలములో దేవుని దగ్గరికి ప్రవేశాన్ని దయచేయడానికి ఆయన ఈ లోకంలోనికి మానవుడిగా వచ్చిన స్థితి ఆ రక్తవర్ణంలో కనిపిస్తుంది. నీలివర్ణంలో ఆయన దేవుని కుమారుడు, రక్తవర్ణంలో ఆయన మనుష్య కుమారుడు. మరి మధ్యలో ఇంకొక వర్ణం ఉంది. నీలివర్ణము రక్తవర్ణానికి మధ్యలో ధూమ్రవర్ణం ఉంది. ఈ ధూమ్రవర్ణం అంటే కలరు పర్పుల్ కలర్. పర్పుల్ కలర్ని ధూమ్రవర్ణము అంటారు. పర్పుల్ కలర్ తెలుసు కదా, దాన్ని ఊదా రంగు అంటారు. పర్పుల్ కలర్. ఈ పర్పుల్ కలర్ గమనించినట్లయితే మొదట నీలి రంగు, తర్వాత ఎర్ర రంగు. రక్తవర్ణం అంటే ఎరుపు రంగు, నీలము, రెండవది రక్తము, ఎర్ర రంగు. ఈ మధ్యలో ఈ ధూమ్రవర్ణం. మీరు గమనించారో లేదో, కలర్స్ కావాలనుకున్నప్పుడు కలర్స్ మిక్స్ చేస్తారు, కంబైన్ చేస్తారు. రెడ్ పెయింట్లో కొంచెం బ్లాక్ పెయింట్ కలిపామనుకోండి, మరూన్ కలర్ వస్తుంది. మనకు అర్థమవుతుంది అది. బ్లాక్ కలర్లో వైట్ పెయింట్, బ్లాక్ పెయింట్లో వైట్ పెయింట్ కలిపామనుకోండి, గ్రే కలర్ వస్తుంది. రెడ్ కలర్లో రెడ్ పెయింట్లో ఎల్లో పెయింట్ కలిపామనుకోండి, ఆరెంజ్ కలర్ వస్తుంది. అవునా? మనకు ఆలోచిస్తే అర్థమవుతుంది. అలాగే రెడ్ కలర్లో బ్లూ కలర్ కలిపితే ఇది వస్తుంది. ఎర్ర రంగులో నీలి రంగు కలిపితే ధూమ్రవర్ణం, ఊదా రంగు వస్తుంది, పర్పుల్ కలర్ వస్తుంది. రక్తవర్ణానికి నీలవర్ణానికి మధ్యలో ఊదా రంగు. దేవుడు మానవుడు, ఆ మధ్యలో ఊదా రంగు. ఆయనే మధ్యవర్తిగా ఈ లోకంలోనికి వచ్చిన వాడిగా యేసుక్రీస్తు ప్రభు కనిపిస్తాడు. నీలి రక్తవర్ణముల కలయిక ఆ ఊదా రంగులో మనకు కనిపిస్తుంది. నీలి రక్తవర్ణముల కలయిక ఊదా రంగులో మనకు కనిపిస్తుంది. యోబు గ్రంథంలోనే యోబు అంటాడు. యోబు గ్రంథం 33వ అధ్యాయంలో 23-24 వచనాలు చూస్తే అక్కడ యోబు అంటాడు, నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియచేయుటకు వేలాది దూతలలో ఘనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల దేవుని వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపించును అన్నాడు. నిజంగా దేవునికి మనుష్యునికి మధ్యవర్తి అయిన వాడు ఒకడుంటే, దేవుడు నరుని యందు లేక మానవుల యందు కరుణ చూపి పాతాళములోనికి వాడు దిగి వెళ్లకుండా, మానవుడు వెళ్ళిపోకుండా వారిని విడిపిస్తాడు. మధ్యవర్తి అవసరమై ఉన్నది అనే విషయం యోబు అప్పుడే చెప్పాడు. దేర్ షుడ్ బి ఎ మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. మధ్యవర్తి కావాలి. అలాంటి మధ్యవర్తిత్వం ఈ ధూమ్రవర్ణంలో మనకు కనిపిస్తుంది. మీరు గమనించారు లేదో, తిమోతికి రాసిన పత్రికలో చాలా డైరెక్ట్గా చెప్పాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో, దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఆయన మధ్యవర్తిత్వం చేసి దేవునిని నీకు సమీపం చేశాడు, నిన్ను దేవునికి సమీపం చేశాడు. ఆయన మధ్యవర్తిగా ఆయన పరిచర్య చాలా గొప్ప పరిచర్య. నీలి వర్ణంలో దేవుని కుమారుని చూస్తున్నాం, రక్తవర్ణంలో మనుష్య కుమారుని చూస్తున్నాం. ఈ ఊదా రంగులో లేక ఈ ధూమ్ర వర్ణంలో ఆయన మధ్యవర్తిగా, ఆయనే మధ్యవర్తిగా లేకపోతే నీవు దేవుని దగ్గరికి చేరలేవు, నేను దేవుని దగ్గరికి చేరలేను. నిన్ను నన్ను దేవుని యొద్దకు చేర్చుటకు ఆయన మధ్యవర్తిగా, దేవుని కుమారుడిగా, మనుష్య కుమారుడిగా, మధ్యవర్తిగా, ఒక ప్రక్క దేవుని కుమారుడు, ఒక ప్రక్క మనుష్య కుమారుడిగా. దూత మరియతో మాట్లాడినప్పుడు ఆ మాటల్లో ఈ విషయాన్ని గమనించాలి. లోకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు
పుట్టడానికి ముందు దూత మరియతో మాట్లాడినప్పుడు, ఇదిగో నీవు గర్భం ధరించబోతున్నావంటే, మరియా ఇది ఎలా జరుగుతుంది, నేను పురుషుని ఎరగని దానను కదా అని చెప్పినప్పుడు, నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించబోతున్నావని చెప్పి ఈ మాటలు చెబుతుంది. దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. గమనించాలి, ఒక ప్రక్క దూత చెబుతున్న మాటలు ఏమిటంటే, ఆయన పరిశుద్ధుడిగా ఉంటాడు, దేవుని కుమారుడు అనబడును అనే మాట చెప్పాడు దూత. అలాగే అదే అధ్యాయము 31వ వచనం, అంతకుముందు 31వ వచనంలో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెడతావు. నీవు గర్భము ధరించి అంటే ఒక మానవ మాతృరాలుగా నీవు గర్భమును ధరించి, మనుష్య కుమారుడు, ఒక ప్రక్క దేవుని కుమారుడు, మరొక ప్రక్క మనుష్య కుమారుడు, ఆయన మధ్యవర్తిగా ఈ లోకంలోనికి దేవుని దగ్గరికి నన్ను చేర్చడానికి, దేవునిని మనకు సమీపపరచడానికి ఆయన మధ్యవర్తిగా వచ్చిన వాడు. ఆ 3 రంగుల్లో చాలా గొప్ప ఆశీర్వాదకరమైన విశేషం ఏమిటంటే, నీలిరంగు దేవుని కుమారుడు, మనం ఆరాధించేది దేవునిని. రక్తవర్ణము లేక ఎరుపు రంగు ఆయన మనుష్య కుమారుడు, ఆయన నీ కొరకు నా కొరకు దేవునిని తెలియచేయడం కోసం ఆయన మనుష్య కుమారుడిగా వచ్చినవాడు. ధూమ్రవర్ణము ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు, దేవునికి నీకు నాకు మధ్య, దేవునికి నీకు నాకు దేవునికి మధ్యలో మధ్యవర్తిగా ఉండి మనలను ఆయన దగ్గరకు చేర్చడానికి ఈ లోకంలోనికి మధ్యవర్తిగా వచ్చిన స్థితి ఆ ధూమ్రవర్ణంలో కనిపిస్తుంది. ఈ 3 రంగులు ఏమిటి? నీలి, ధూమ్ర, రక్తవర్ణములు. ఈ 3 రంగులు ఆ దారాలతో చేయబడిన ఆ డిజైన్స్ అన్నీ కూడా చిత్రకారపు పని అన్నాడు. చిత్రకారుడు చేయాలి. దానిని సన్నపు నారతో చేయబడిన వస్త్రానికి అవి అల్లిక చేయాలి. సన్నపు నారతో. సన్నపు నార వస్త్రాలు ఎప్పుడు కూడా తెల్లనివి. అవి ఎప్పుడు తెల్లగా ఉంటాయి అంటే, తెల్లని సన్నపు నార వస్త్రం మీద ఆ అల్లిక పని చేయాలన్నమాట. అల్లిక పని రక్తవర్ణం, ధూమ్రవర్ణం, నీలివర్ణం, లేక నీలివర్ణం, రక్తవర్ణం, ధూమ్రవర్ణం, ఈ 3 రంగులతో చేయాలంటే పైకి చూస్తే 4 రంగులు కనిపిస్తాయి. ఏమిటి? తెలుపు బ్యాక్గ్రౌండ్, మొత్తం తెలుపు బ్యాక్గ్రౌండ్. ఆ తర్వాత దాని మీద ఉన్న అల్లికంతా కూడా నీలి రంగులో కనిపిస్తుంది, ధూమ్ర రంగులో కనిపిస్తుంది, అలాగే రక్తవర్ణంలో కనిపిస్తుంది. అక్కడ చూడండి, ఆ తెరలు ఒక ప్రక్క వైట్ కనిపిస్తుంది, మిగిలినవన్నీ కూడా 3 రంగుల్లో మనకి కనిపిస్తాయి. నీలి రంగు, రక్తవర్ణము, అలాగే ధూమ్రవర్ణంలో మనకి కనిపిస్తాయి. ఇప్పుడు ఈ సన్నపు నార తెల్లని వస్త్రానికి సూచన. తెల్లని వస్త్రాలు అవి, తెల్లని సిల్క్తో చేయబడినవి. తెల్లని సన్నపు నార అంటే నార అని కాదు, సిల్క్తో చేయబడినది. చాలా చక్కటి వస్త్రం అది. ఆ సన్నపు నార వస్త్రాలు రాజులు ధరించేవారు, చాలా ధనవంతులు ధరించేవారు. అలాంటి వస్త్రం అది. అలాంటి సన్నపు నారతో చేయబడినది ఈ వస్త్రం, ఈ తెర. ఈ తెల్లని వస్త్రములు ఎప్పుడు కూడా నీతికి సూచనగా కనిపిస్తాయి. తెల్లని వస్త్రములు నీతికి సూచనగా కనిపిస్తాయి. నీతికి సూచనగా ఉన్న తెల్లని వస్త్రములు. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయము 4-5 వచనాలు చూస్తే, అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును అన్నాడు. తెల్లని వస్త్రములు అపవిత్రపరచుకొనని కొందరు తెల్లని వస్త్రములు ధరించుకుంటారు. అపవిత్రత లేని స్థితిని సూచించేది తెల్లని వస్త్రం. ఈ తెల్లని రంగు నీతికి సూచన. ఆ నీతి ధరించుకోవాలని యేసుక్రీస్తు ప్రభువులో ఆ నీతి మనం చూస్తాం. మరి యెషయా గ్రంథంలో నీతి అను పైబట్టను ఆయన మనకు ధరింపజేస్తాడు, రక్షణ వస్త్రాలను ధరింపజేస్తాడు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనం చూస్తే, ఆయన శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, యేసుక్రీస్తు ప్రభుని గురించి ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. నీతి అను
పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. ఆ నీతి అను పైబట్ట తెల్లని వస్త్రానికి సూచనగా కనిపిస్తుంది. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించిన కాలం అంతటిలో ఆయన నీతిమంతుడిగా ఈ లోకంలో ఉన్నాడు. గమనించాను. నీతిమంతుడు అనడం కంటే ఆయనే నీతి. కొరింథీయులకు రాసిన పత్రికలు అంటాడు, ఆయన మనకు ఆయనే జ్ఞానం, ఆయనే నీతి, ఆయనే సమస్తం. ఆయన నీతి. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ రైచియస్నెస్. నీతి కలిగి ఉండడం కాదు, ఆయనే నీతి. నీతి నేర్చుకోవాలంటే ఆయన దగ్గరే నేర్చుకోవాలి. ఆయనలో ఉన్నది నీతి. హీ ఈజ్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ రైచియస్నెస్. లూకా సువార్త 23వ అధ్యాయంలో ఆయన సిలువ వేయబడినప్పుడు, సిలువ వేయబడిన తరువాత సిలువ వేయబడిన వాడు కొంత సమయం ఆ సిలువలో ఉంటాడు. అంటే వెంటనే మరణించడు. సిలువ వేయబడిన వాడు కొంత సమయం ఒక నిర్ణీతమైన సమయం ఉంటుంది. ఆ సమయం సిలువలో వేలబడతాడు. చివరికి చాలా శ్రమపడి ఎప్పటికో ప్రాణం పోతుంది. కానీ ఈయన నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నానని ఆయనగానే ప్రాణం విడిచిపెట్టడం చూసి ఒక శతాధిపతి, అంటే ఆ సిలువ వేయడానికి నాయకుడిగా ఉన్నవాడు శతాధిపతి అన్నాడు. 23వ అధ్యాయము లూకా సువార్త 47వ వచనంలో శతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవుని మహిమపరచెను. శతాధిపతి ఏ వ్యక్తి అయితే, ఏ అధికారి అయితే సిలువ వేయడాన్ని సూపర్వైజ్ చేస్తున్నాడు, అక్కడ సిలువ వేయడం ఆయన అధికారం క్రింద ఆ సిలువ వేయబడుతుంది. అలాంటి అధికారి ఆ జరిగినది చూచి, అంటే ఇంతలోనే ప్రాణం విడవడాన్ని చూచి, జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పాను. ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పాను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనంలో అయితే పిలాతు తీర్పు తీర్చాడు. తీర్పు తీర్చి ఈయన యందు నాకు ఏ దోషమో కనబడలేదని డైరెక్ట్గానే పిలాతు చెప్పాడు. ఈయన యందు నాకు ఏ దోషం కనిపించలేదు కనుక విడిచిపెట్టేస్తానంటే ప్రజలందరూ కేకలు వేశారు. ఆయన సిలువ వేయాలని కేకలు వేశారు. కనుక ఆయన తీర్పు తీరుస్తున్నాడు. అది తీర్పు తీరుస్తున్నప్పుడట ఒకసారి వెనక నుంచి భార్య పిలిచిందట. తీర్పు తీర్చినా వెళ్ళాలి కదా, వెనక నుంచి. ఇప్పుడు జడ్జిమెంట్ సీట్లో ఉన్నప్పుడు ఎవరైనా పిలుస్తారండి? ఆవిడ పిలిచింది. పిలిస్తే నేను జడ్జిమెంట్ సీట్లో ఉన్నాను అన్నాడు ఆయన? అనలేదు. పిలాతు అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, ఏమండి అనలేదు. వెళ్ళాడు. వెళితే ఆమె ఏమని చెప్పిందో తెలుసా? మత్తయి సువార్త 27:19 ఆయన న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానము పంపాను. గమనించాలి, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఎందుకంటే ఆయన గురించి నేను కలగన్నాను అన్నది. ఆయన గురించి నాకు కల వచ్చింది. ఈమెకు ఒక అలవాటు ఉండేదట. ఈమెకు అంటే బైబిల్లో లేదు కానీ ఈమెకు ఒక అలవాటు ఉండేదట. ఎక్కువ స్నేహితులకు ఉత్తరాలు రాస్తూ ఉండేదట. చాలా లెటర్స్ ఉన్నాయి. లెటర్స్ ఆఫ్ పైలట్స్ వైఫ్ అని ఒక ఎడిషన్ ఉన్నది. ఆ ఎడిషన్ ఒరిజినల్ కాపీ బ్రిటిష్ మ్యూజియంలో ఉంది. ఆ బ్రిటిష్ మ్యూజియం నుంచి, ఆ కాపీ నుంచి ఒక ప్రతి మన కెవిన్ కానర్ గారు మన మధ్యకు వచ్చాడు. 2006వ సంవత్సరంలో ఒక గొప్ప భక్తుడు, చాలా అద్భుతమైన భక్తుడు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆయన కెవిన్ కానర్ గారని మన చర్చికి వచ్చాడు. పాస్టర్స్ కాన్ఫరెన్స్ కూడా చేసాం. ఆయన ఆ ప్రతిని తీసుకుని ఆ లేఖలన్నీ ఆయన ఇంగ్లీష్లో తర్జుమా చేశాడు. ఇంగ్లీష్లో తర్జుమా చేసి ఈ లేఖ ఈ సంగతి కూడా చెప్పింది. ఆమె స్నేహితురాలతో ఈ సంగతి చెప్పింది. ఏమనంటే, ఇక్కడ ఏమని చెప్పింది, అక్కడ ఎక్కువ సమయం లేదు కనుక కబురు పెట్టింది, నేను కలగన్నాను కనుక నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. నీతిమంతుడు అని చెప్పింది ఆమె. కలగన్నాను. ఏం కలగన్నదట ఆమె? కల ఏమిటో ఆ స్నేహితురాలకి రాసింది. ఏం కలగన్నదంటే, ఈరోజు నిన్ను ఇలా చూస్తుంటే నీవు తీర్పు తీర్చే సింహాసనం మీద నీవున్నావు, ఆయన నీ ముందు దోషిలాగా నిలబడ్డాడు. నేను కలలో అలా చూడలేదు. ఆయన సింహాసనం మీద ఉంటే పిలాతు నీవు ఆయన ముందు దోషిగా ఉండడం నేను చూశాను. నా కల అది.
జాగ్రత్త, ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి పోవద్దని చెప్పింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అక్కడ జరుగుతున్నది, పిలాతు న్యాయ సింహాసనం మీద ఉన్నాడు, తీర్పు సింహాసనం మీద ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు దోషము చేసినట్లుగా ఆయన ముందు నిలబడ్డాడు. ఆమె పొందిన కళ ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువే తీర్పు తీర్చే సింహాసనం మీద ఉంటే ఆయన ముందు పిలాతు దోషిగా నిలవబడిన స్థితి ఆమె కళలో చూసిందట. దేవునికి స్తోత్రం. అందుకనే ఆమె చాలా ఖచ్చితంగా చెప్పింది, ఆ నీతిమంతుని జోలికి నీవు పోవద్దు. పిలాతుకే సరిగ్గా తెలియదు ఆయన గురించి, ఆమెకేం తెలుస్తుంది? ఆ నీతిమంతుడని అంత ఖచ్చితంగా చెప్పిందంటే ఆ కళలో ఆమె చూసిన దృశ్యం. ఆ నీతిమంతుని జోలికి నీవు పోవద్దు, నేను ఆయన గురించి కలగని బాధపడితిని అని చెప్పింది. కలగని నేను బాధపడ్డాను. ఆయన నీతిమంతుడు, సన్నపునార ఆయన నీతి వస్త్రాలకు సూచన. ఆ నీతిమంతుడు గనుక, ఆయనే నీతి గనుక మనకు నీతిమంతమైన జీవితం ఎలా జీవించాలో చూపించిన వాడు, అలాగే మనకు నీతిని అనుగ్రహించగలవాడు. ఆ సన్నపునార వస్త్రాల్లో ఆ నీతిని చూస్తున్నాం. చివరగా మరొక విషయాన్ని నేను ముగించే ముందు చెబుతాను. ఈ తెర గమనించాలి. నేల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్నపునారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటిగా చేయవలెను. కెరూబులు ఉండాలట దాని మీద. కెరూబులు మనకు తెలుసు, వాక్యం ఎరిగిన వారందరికీ కెరూబులు ఆత్మస్వరూపులు. కెరూబులు ఆత్మస్వరూపులు. దూతలు అంటారు, ఏదేమైనా ఆత్మస్వరూపులు. ఆ కెరూబుల రూపములు చిత్రకారుని పనిగా, అల్లిక పనిగా చేసి ఆ తెరలో ఉంచమన్నాడు. అల్లిక పనిగా చేయమన్నాడు. అంటే అందులో వేరైపోకూడదు, వర్షం వస్తే చెరిగిపోకూడదు, ఎండొస్తే అది 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 వాడిపోకూడదు. అలాగూ చిత్రకారుని పనిగా లేక అల్లిక పనిగా చేయమన్నాడు. అంటే గమనించాలి, తండ్రి పరిశుద్ధాత్మ, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు క్రీస్తు సంఘటనలో ఐక్యపరిచర్య. క్రీస్తు సంఘటన అంటే ఇట్ ఈస్ ఎ థియలాజికల్ టర్మ్. క్రైస్ట్ ఈవెంట్ అంటారు. క్రైస్ట్ ఈవెంట్ అంటే థియలాజికల్ టెర్మినాలజీలో అర్థం ఏమిటంటే, ఆయన పుట్టుక, యేసుక్రీస్తు ప్రభు జన్మ, యేసుక్రీస్తు ప్రభు జీవితము పరిచర్య, అలాగే యేసుక్రీస్తు ప్రభు మరణము, యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానము, యేసుక్రీస్తు ప్రభు ఆరోహణము, ఈ ఐదిటిని కలిపి క్రైస్ట్ ఈవెంట్ అని పిలిచారు. తెలుగులో ఇప్పుడు మనకు క్రీస్తు సంఘటన అనే మాట మనకు ఎక్కడ కనిపించదు, కానీ క్రైస్ట్ ఈవెంట్ అన్నారు ఇంగ్లీష్లో. క్రైస్ట్ ఈవెంట్ అంటే ఈ 5 విషయాలు: ఆయన జన్మ, ఆయన జీవితము పరిచర్య రెండు కలిపి, అలాగే ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, అలాగే ఆయన ఆరోహణము, ఈ 5ంటిని కలిపి క్రైస్ట్ ఈవెంట్ అన్నారు. అలాంటి ఆ క్రైస్ట్ ఈవెంట్లో, క్రీస్తు సంఘటనలో తండ్రి యొక్క పరిచర్య, పరిశుద్ధాత్ముని పరిచర్య ఐక్యపరచబడింది అనే దానికి సూచనగా అల్లిక పనిగా చేయమన్నాడు. అంటే విడిపోకూడదు. ఇట్ షుడ్ నాట్ బి సెపరేటెడ్. అది ఎలా ఉంటుందంటే, ఇట్ కెనాట్ బి సెపరేటెడ్ అండ్ ఇట్ షుడ్ నాట్ బి సెపరేటెడ్. అందులో ఐక్యమైపోవాలి. ఆ చిత్రకారుని పనితో పని వలె చేయబడి అందులో ఐక్యమైపోవాలి. చిత్రకారుని పని, అల్లిక పని, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుని వారి పరిచర్య క్రీస్తు సంఘటనలో ఐక్య పరిచర్యగా ఉండడాన్ని సూచించేది ఆ కెరూబులు అల్లిక పనిగా చేయడం అనేది. మరొక విషయం ఏంటంటే, కెరూబులు ఎప్పుడు సూచించినా రెక్కలు చాపి ఉంచినట్లుగా చూపిస్తాం. ఒకసారి నిర్గమకాండం 25వ అధ్యాయం 20వ వచనం చూస్తే, ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒన్నొంటికి ఎదురుగా ఉండవని. ఇది కరుణాపీఠం మీద చెప్పంటే నిబంధన మందసం గురించి చెప్పబడింది. ఏమైనా అక్కడ కూడా ఈ కెరూబులు ఉన్నాయి. ఈ కెరూబులు రెక్కలు చాపి ఉంటాయట. రెక్కలు చాపి ఉంటాయి. ఆ రెక్కలు చాపి ఉండడంలో నీకు నాకు దేవుని కాపుదలను సూచించేది. ఆ కెరూబులు రెక్కలు చాపి ఉండడంలో మనకు దేవుని కాపుదల. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు అన్ని విషయాల్లో. మన మానసిక బలహీనతల నుండి కాపాడుతున్నాడు. మన శారీరక బలహీనతలు అంటే రోగాలు మాత్రమే కాదు, అనారోగ్యాల నుంచి కాపాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, శారీరక బలహీనతలు, అనేకమైన బలహీనతలు, ఆ బలహీనతల నుంచి, మానసిక బలహీనతల నుంచి, ఆత్మ సంబంధమైన బలహీనతల నుంచి, వాటన్నిటి నుంచి కాపాడేవాడిగా ఆ కెరూబుల రెక్కలు మనకి సూచిస్తున్నాయి.
కెరూబులు చాపబడిన రెక్కలు. అందుకనే కీర్తనల గ్రంథము 63వ కీర్తన 7వ వచనంలో, నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నీ రెక్కల చాటున శరణజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను అన్నాడు కీర్తనకారుడు. నీ రెక్కల చాటున శరణజొచ్చి, ఆయన రెక్కల క్రింద. అలాగే 91వ కీర్తనలో, ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయమని, ఆయన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగునని. ఈ కెరూబులు మనల్ని కాపాడేవిగా. కెరూబులు యేసుక్రీస్తు ప్రభు పరిచర్యలో, యేసుక్రీస్తు ప్రభు సంఘటనలో, లేక క్రీస్తు సంఘటనలో తండ్రి పరిచర్య, పరిశుద్ధాత్మని పరిచర్య ఐక్యమైన స్థితి. అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఆయన పుట్టి, ఆయన పెరిగి, ఆయన పరిచర్య చేసి, ఆయన మరణించి పునరుద్ధానుడై ఆరోహణం అవడంలో, దీనంతటిలో తండ్రి ఐక్యమయ్యాడు. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా ఐక్యమైన స్థితి ఆ క్రీస్తు సంఘటనలో మనకు కనిపిస్తుంది. ప్రియులరా, ఈరోజు ఈ సన్నపునారతో చేయబడిన ఈ నీలి ధూమ్ర రక్తవర్ణములతో అల్లికగా చేయబడిన ఈ తెరలో మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా నీలి వర్ణంలో ఆయన దేవుని కుమారుడు. మనం ఆరాధించేది మానవ సంబంధి కాదు, ఆయన దేవుడు, దేవుని కుమారుడు. రక్తవర్ణములో ఆయన నరుడుగా ఈ లోకంలోనికి వచ్చి, మనుష్య కుమారుడుగా ఈ లోకంలోనికి వచ్చి, అలాగే ఆయన రక్తం చిందించి, నీ కొరకు నా కొరకు రక్తం చిందించి మన కొరకు బలి అయిన వాడుగా ఆ రక్తవర్ణంలో చూస్తున్నాం. ధూమ్రవర్ణంలో ఆయన మధ్యవర్తిగా, ఆయన మానవుడిగా ఈ లోకంలోనికి మధ్యవర్తిగా వచ్చి, ఆయనే మధ్యవర్తి, ఆ మధ్యవర్తిగా వచ్చి దేవునిని నీకు సమీపం చేసిన వాడు, నిన్ను దేవునికి సమీపం చేసిన వాడిగా మధ్యవర్తిగా ఉన్నాడు. సన్నపునారలో మనము నీతిని చూస్తున్నాం. ఆయన నీతిమంతుడు, ఆ నీతిమంతుడు మనకు నీతినిచ్చాడు. ఆయనే నీతి, ఆ నీతి అను పైబట్టను మనకు ధరింపచేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అలాగే కెరూబులలో మరి యేసుక్రీస్తు ప్రభు పరిచర్యను చూస్తున్నాం. అలాగే యేసుక్రీస్తు ప్రభు పరిచర్యలో తండ్రి పరిశుద్ధాత్ముడు పరిచర్యలు ఐక్యమైన స్థితిని చూస్తున్నాం. అలాగే కెరూబుల రెక్కల క్రింద మనకు నీడ, మనకు ఆశ్రయము, మనకు నీడ కనిపిస్తుంది. అలాంటి అద్భుతమైన విషయాలు ఈ సన్నపనారతో చేయబడి నీలి ధూమ్ర రక్తవర్ణములతో అల్లికతో చేయబడిన ఈ తెరలో మనం చూస్తున్నాం. ఆ ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల వంచండి.